హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎన్ మీడియా యూట్యూబ్ ఛానల్. ఏపీ మరియు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాము. సో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఏ జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి, దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మీ వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇక టాపిక్లకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు వాతావరణ అధికారులు అయితే కనుక రెయిన్ అలర్ట్ అయితే ఇచ్చారు. ముఖ్యంగా ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది. వచ్చే 2 రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలిపారు. ముఖ్యంగా మొదటగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే తెలంగాణలో ఇవాళ జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, నల్గొండ, వరంగల్, మహబూబాబాద్, జనగాం, హనుమకొండ, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్, నగర్ కర్నూలు, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, వనపర్తి, సంగారెడ్డి, నారాయణపేట, మెదక్, జోగులాంబ, గద్వాల్, మహబూబ్ నగర్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ని అయితే ఇచ్చింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. అలాగే ఏపీలో చూసుకుంటే ఏపీలో కూడా వచ్చే 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం అయితే తెలిపింది. ఇక ఏపీలో ఇవాళ విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, అన్యం, కాకినాడ, అనకాపల్లి, కోనసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు. అదేవిధంగా పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, ఏలూరు, నంద్యాల, కర్నూలు, కృష్ణా, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరికలు అయితే జారీ చేసింది.